ప్రభుత్వం మారిన తర్వాత ఇంత షార్ట్ పీరియడ్లో ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళడానికి కారణాలేంటి? గత ప్రభుత్వం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసలుకి ఎన్నిసార్లు వెళ్ళాడు ఢిల్లీకి? అది కూడా వెళ్ళిన తర్వాత ఎటువంటి ప్రెస్ మీట్ ఉండదు, ఏమీ ఉండదు. కానీ ఇక్కడ వెళ్ళిన ప్రతిసారి ఒక శ్వేతపత్రం అని అయితే రిలీజ్ చేస్తున్నారు. ఏంటి అంటే ఎందుకు వెళ్ళాను, ఏం అడిగాను, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ యొక్క స్పందన ఏంటి అనేది. అయితే ఈసారి ఢిల్లీకి వెళ్ళడం కూడా ఒక పెద్ద సంచలనం కింద మారింది. అయితే అది ఎందుకు ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ప్రభుత్వం మారిన తర్వాత ఇంత షార్ట్ పీరియడ్లో బాబు గారు ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళడానికి రీజన్ ఏంటి? అంటే గత ప్రభుత్వం లాస్ట్ చివరి దశకు వచ్చే టైంకి కూడా వాళ్ళు అన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిన సందర్భాలు లేవు. ఏదో కేసులు ఉన్నప్పుడు కానీ లేదా సిబిఐకి సంబంధించి ఏదైనా అరెస్టులు వ్యవహారం వస్తేనే వాళ్ళు వెళ్ళేవాళ్ళు. అయితే ఇన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు వెళ్ళారు అంటే చాలామంది చెప్తున్న పాయింట్ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేసినందుకు అది ఐసీయూ ఇంటెన్సివ్ కేర్ డిపార్ట్మెంట్లో ఉంది ఏపీ కాబట్టే బ్రతికిస్తానికి మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు అని చెప్పేసి అంటున్నారు. అది నిజమే అంటారా? మీరు చెప్పినట్టుగా 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని అధపాతాళానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లారు. ఈరోజు ఏ శాఖలోనూ ₹1 డబ్బు లేదు. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపించాలంటే వస్తాయి, పరిశ్రమలు వస్తున్నాయి. కానీ పరిశ్రమలు వచ్చి అవి నిలదొక్కుని అవి ఉత్పత్తి ప్రారంభించి అవి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశాక మళ్ళీ అందులోంచి మనకి తిరిగి డబ్బు రావాలంటే ఇట్ విల్ టేక్ టైం. కాబట్టి ఈలోగా ఈయన ప్రయత్నాలు ఈయన చేయాలి. రేపొద్దున్న బడ్జెట్ ఉంది మనకి, ఇక్కడ కూడా బడ్జెట్ పెడతారు. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు షార్ట్ పీరియడ్ కాబట్టి ఇక్కడ వేరే విధంగా ఉంటుంది. సో ఇప్పుడు కేంద్రానికి వెళ్ళేది ఎందుకంటేనండి ఇప్పుడు నిధులు అడగడానికి నెంబర్ 1. ఈ విషయాలన్నీ కూడా మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు పోలవరానికి మనకి నిధులు కావాలి, అమరావతి రీకన్స్ట్రక్షన్కి మనకి డబ్బులు కావాలి. తర్వాత ఇప్పుడు మొన్నను విద్యుత్ దాని మీద కూడా మాట్లాడారు, ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఇవాళ ఈ భూమి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, మొత్తం భూమికి సంబంధించిన ఆ శ్వేతపత్రం కూడా ఆయన విడుదల చేస్తున్నారు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా అక్కడ చర్చించి అసలు మనకి డబ్బులు కావాలి ఎట్లా, ఇప్పుడు బడ్జెట్లో పెట్టకపోతే లాభం లేదు, ప్లస్ మనకి ప్రత్యేక హోదా ఎలాగా ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ప్యాకేజ్ రూపంగా అది నిధుల రూపంలో తీసుకురావాలనేది చంద్రబాబు గారి తపన. ఎందుకంటే ఓ పక్క ఆయన ఎంత చేసినా కూడా ఇవన్నీ కూడా సంవత్సరాలు పడతాయండి, 1 రోజు 2 రోజులు అవ్వదు. ఇప్పుడు కనుక కేంద్రం ఆదుకోకపోతే ఇంకొకటండి, ఇప్పుడు ఇదివరకుట్లాగా పర్వాలేదులే, అవుతుందిలే, కేంద్రం చేస్తుందిలే అని వదిలేయటానికి లేదు. బికాజ్ ఈరోజు చాలా కీలకమైన పదవిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంటే కేంద్రానికి సంబంధించినంత వరకు ఆయన మాటకి ఒక విలువ ఉంటుంది ఈరోజు. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ఆయన. లేదు మోదీ గారు ఇస్తారు అని మనం అలా అనుకుని వదిలేయటానికి లేదు. ఇప్పుడు అడగకపోతే అమ్మైనా పెట్టదని మనం ఎన్నిసార్లు ఎంత అడిగితే మనకి, అంటే ఇప్పుడు మీరు ₹100 అడిగితే కనీసం ₹25 ఇచ్చినా అంటే కొంతలో కొంత మేలు అవుతుంది కదండి. సో మనం 1,00,000 కోట్లు అడిగితే వాళ్ళు కనీసం ముందు ఇమీడియట్గా ఒక 25,000 కోట్లు ఇచ్చారనుకోండి, కొంత పనులు సజావుగా మొదలవుతాయి. సో ఆ ఉద్దేశంతో ఆయన వ్యక్తిగత అవసరాలు ఏమీ లేవు ఆయనకి, ఏ రకంగానూ ఏది అక్కర్లేదు. బికాజ్ ఆయన ఏది ఆశించి పదవిలోకి రాలేదు, మనకందరికీ తెలుసు, ప్రపంచానికే తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఈ ఢిల్లీ పర్యటన ఎప్పుడున్నా కూడా ఓన్లీ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పి ఖచ్చితంగా మనం అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన పైన ఎటువంటి ఈడీ కేసులు లేవు, ఏవీ లేవు. కాబట్టి అలాంటి భయాలు కానీ అలాంటి సందర్భాల్లో ఆయన అయితే వెళ్ళి మోడీ గారిని కలవనని అయితే అందరికీ తెలుసు. అయితే కొంతమంది ఎవరైతే ఆర్థికంగా బలపడిన వాళ్ళు కూడా చాలామంది ఇప్పుడు అందరి చూపు కూడా ఏపీ వైపే ఉంది. మొన్న జరిగినటువంటి ఒక సిఐఏ సదస్సులో కూడా చాలా కంపెనీల వరకు ఏపీకి రావడానికి చాలా ముందు చూపు చూపిస్తూ వస్తున్నాయి. అయితే 100% అతి తొందరలోనే ఏపీకి చాలా మంచి రోజులు రాబోతున్నాయి. కానీ మీరన్నట్టుగా అలసత్వం అయితే ఈ టైంలో ఉండకూడదు. బాబు గారు ఏదైతే అమిత్ షా కావచ్చు లేదంటే మోడీ కావచ్చు వీళ్ళందరినీ అడిగిన నిధుల్ని ఏదైతే ఉందో త్వరితగతిన తీసుకురావాలంటే ఇలాంటి ఢిల్లీ పర్యటనలో అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం అండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళైనా రావాలి, మనమైనా వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళు రాష్ట్రానికి రావాల్సిన అవసరం ప్రెజెంట్ అయితే వాళ్ళకి లేదు, ఫ్యూచర్లో తప్పకుండా వాళ్ళకి అవసరం వస్తుంది. ఎందుకంటే 29 ఎన్నికలకి వాళ్ళు కనీసం 26 నుంచి ప్లాన్ చేసుకోవాలి, లేదంటే 25 నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఇదివరకుట్లా లేరండి. ఇప్పుడు బీజేపీకి మొన్ననే చూసాం మనం,
240 సీట్ల కంటే రాలేదు. మొత్తం ఓవరాల్గా 400 అనుకున్నారు, 300 మార్కు కూడా రాలేదు. ప్లస్ లేటెస్ట్గా మనం చూసుకుంటే మొన్న 11 సీట్లు కాంగ్రెస్కి వచ్చాయి ఏకంగా, 2 సీట్లే బీజేపీకి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మోదీ నా వల్ల అవుతుంది నేను అని భుజాల మీద మోయటానికి ఆయనది అయిపోయింది ఒక రకంగా, ఆ చాం పోయింది. కాబట్టి ఇప్పుడు ఒకటండి, మతం ఒకటి ఎవరికి కూడా ఓట్లు తెచ్చిపెట్టదు, అదేవిధంగా దేవాలయాలు ఒకటి ఓట్లు తెచ్చిపెట్టవు. మీరు చేసిన దాన్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోగలగాలి, వ్యక్తిగతంగా చేయకూడదు. ఇప్పుడు జగన్ 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 అనే నేను అన్నాడు కాబట్టి వెళ్ళిపోయాడు ఇంటికి. ఇక్కడ జగన్ కాదు ప్రొజెక్ట్ చేయాల్సింది, జగన్ ఏం చేశాడో ప్రొజెక్ట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో చెప్పారు, ఏం చేస్తానో చెప్పారు కాబట్టి ప్రజలు కొంతలో కొంత నమ్మారు. అంటే పూర్తిగా జగన్ మీద వ్యతిరేకత ఒకటే కాకుండా ఈయన మీద ఉండే నమ్మకం కూడా పాజిటివ్గా ఆ ఓటింగ్ మారింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, లేకపోతే అవకాశం లేదు. దానికి జనసేన అనేది తప్పకుండా ఒక ఆజ్యంలాగా అయిందంటే ఒక నెయ్యిలాగా ఆయన తోడ్పడ్డాడు. సో ఇప్పుడు బీజేపీ వచ్చినా కూడా బీజేపీ వల్ల పెద్దగా ఒరిగింది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే సెంటర్లో మనకి మాట్లాడటానికి అవకాశం అనేది ఈరోజు బీజేపీ ఉండటం వల్ల జరిగింది. ఇంకొకటి, బీజేపీకి ఎప్పుడైతే తక్కువ సీట్లు వచ్చాయో అది కూడా ఆంధ్రప్రదేశ్ కలిసి వచ్చింది. అదే ఎక్కువ సీట్లు వస్తే మోదీ వింటారని ఏమీ లేదు. సో మీకు అనుకూల పరిస్థితులు ఎట్లా వస్తాయో చెప్తున్నాను నేను. అంటే వాళ్ళు ఓడిపోవాలని మనం కోరుకోము, వీళ్ళు నెగ్గాలా వద్దా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకి దానివల్ల ప్రయోజనం ఉంది అనుకుంటే ఆ పార్టీకి ఓటేస్తారండి, లేకపోతే వెయ్యరు. కాబట్టి మనకి సమయం బాగుంది అనుకుంటే, అనుకూలంగా ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పరిస్థితులు అనుకూలించాయి కాబట్టి ఆయన ఇక్కడ సీఎం అవడమే కాకుండా సెంటర్లో కూడా ఆయనకి ఒక మంచి అవకాశం దొరికింది. మళ్ళీ ఇదే అవకాశం మీకు రాజ్యసభలో కూడా దొరుకుతుంది త్వరలో. 26 నాటికి 9 సీట్లు ఎప్పుడైతే బీజేపీకి అవసరమో రాజ్యసభ వస్తాయి. 2 ఎలాగ తెలుగుదేశానికి వస్తాయి, 1 జనసేనకు వస్తాయి. వచ్చినప్పుడు ఆయన మిగతా వాళ్ళ మీద ఆధారపడక్కర్లే ఈవెన్ రాజ్యసభలో. సో అప్పుడు కూడా ఆయన చక్రం తిప్పే అవకాశం దొరుకుతుంది. ఎందుకంటే టైం అంటే అట్లా ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ టైం. అంటే అదృష్టమా ఇవా ఈ పదాలన్నీ మనం వాడుకునేవి. అది టైం అన్నా అదృష్టం అన్నా సమయం అన్నా అన్నీ ఒకటే. కాకపోతే ఏంటంటే రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినప్పుడు ఇట్లా కలిసి వస్తుంది. సో ఈరోజు ఆయన వెళ్ళే పర్పస్ ఏంటంటే ఓన్లీ రాష్ట్రానికి నిధులు తీసుకురావటానికి. ప్లస్ ఇప్పుడు అందరూ అన్నట్టుగా జగన్ కేసులు తిరగదోడతారా? అవసరమైతే తిరగదోడాలి. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎప్పుడు తప్పించుకోకూడదండి. ఇప్పుడు జగన్ 10 ఏళ్ళు అలాగా గడిపేశాడు ఆయన. మరి ఈరోజు సిబిఐ ఈడీ కేసులు తిరగదోడాలి కదండి, ఆయన మీద బెయిల్ రద్దు చేయాలి కదా. మాట్లాడినా తప్పులేదు ఆ అంశాలు, మరి ఆయన డిస్కస్ చేస్తారా లేదా మనకు తెలియదు. ఈరోజు జగన్ ఎందుకు యలహంకకి వెళ్ళిపోయారు అనేది కూడా ఆలోచించాలి. నిన్న బెంగళూరుకి వెళ్ళిపోయాడు ఆయన, ప్రజా దర్బార్ పెట్టకుండా. మరి ప్రజలే నాకు అంతాను, పేదవాళ్ళకి వైపే నేను ఉంటాను అన్న పెద్ద మనిషి అంటే ఆన్సర్ ఇవ్వలేక వెళ్ళిపోయాడా. ఇప్పుడు ఈ శ్వేతపత్రాలన్నీ రిలీజ్ చేశారు. ఈరోజు విజయసాయి రెడ్డిది ఒకటి ఉంది అక్కడ కేసులు, అంటే ఈ శాంతి అన్నావిడది. మరి నిన్నటి వరకు పవన్ కళ్యాణ్ తిట్టారు కదా వాళ్ళు. పవన్ కళ్యాణ్ని 5 ఏళ్ళు ఎస్పెషల్లీ ఎలక్షన్స్ ముందు ఆయనకు 3 భార్యలు ఇది అది అని మాట్లాడారు కదా, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు. ఈరోజు వైసీపీ నుంచి ఒక్కళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టల. 3 రోజులుగా నడుస్తోందండి ఇది. మేబీ శనివారం నుంచి నడుస్తోంది, ఇవాళ 4వ రోజు. ఒక అంబటి రాంబాబు బయటికి రాలేదు, ఒక పేర్ని నాని బయటికి రాలేదు. మరి ఇప్పుడు వాళ్ళిద్దరే కదా మాట్లాడుతున్నారు వైసీపీ తరఫున. సరే, ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాట్లాడరు అనుకోండి, మరి దీని వెనకాల ఆయన ఉన్నారా అనే ఒక సందేహం కూడా అందరికీ ఉంది. కాబట్టి వైసీపీ కూడా ఆన్సర్ ఇచ్చుకోవాలి వాళ్ళు విజయసాయి రెడ్డి విషయంలో. బికాజ్ ఆయన వైసీపీ తరఫున నెగ్గాడు తప్ప ఆయన ఇండివిజువల్గా నెగ్గలేదు కదా. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆయన యలహంక వెళ్ళి కూర్చున్నారా అంటే భయపడి, ప్రజలకు సమాధానం చెప్పలేక. ఇప్పుడు ఎక్కడ ఒక చోట ఎవరో ఒకరు నిలదీస్తారు కదండి. ఇప్పుడు ప్రజలందరూ కూడా నా వాళ్ళు అనుకున్నాడు ఆయన, కానీ వాళ్ళు ప్రశ్నిస్తారు అని తెలిసాక ఆయన భయపడతాడు. ఆయనకు సమాధానం చెప్పే సత్తా ఉండదు కదా. నాయకుడు అనేవాడు ఏదైనా ఎదుర్కోవాలి. నిన్న పవన్ కళ్యాణ్ అన్నారు కదా, మనం పడ్డాము, లేచాము, నిలదొక్కున్నాము, ఎదిరించాము, ఈరోజు గెలిచాము, అది కరెక్ట్. కానీ జగన్మోహన్ రెడ్డి అలాంటివి తట్టుకోలేడు, అందుకే శాసనసభకి రాలేదన్నాడు ఆయన. జగన్ పారిపోతాడు. ఇప్పుడు పడ్డప్పుడు ఎందుకు పడ్డాం మనం తెలుసుకోవాలి. ఈరోజు నేను ప్రజలు ఎందుకు వద్దనుకున్నారని తెలుసుకుంటే నువ్వు డే 1 నుంచి అసలు ఒక కార్యకర్తలా పనిచేస్తావు. ఆయన కార్యకర్తలా కాదు అసలు, ఆయన సుపీరియర్ అనుకుంటాడు ఎప్పుడు, నియంత. సుపీరియర్లో కూడా ఇంకా అసలు దానికి ఒక సూపర్లేటివ్ ఏదైనా ఉంటే దానికి తగుతాడు జగన్ అనమాట. ఎందుకు చెప్తున్నామంటే సర్వేరాళ్ళ మీద కూడా ఫోటోలు వేసుకునే దౌర్భాగ్యుడు ఆయన.
అందుకని ఆయనకు అదొక పిచ్చి అంతే, ఆ ఫోటోల పిచ్చి. నేను 20 ఏళ్ళు నా ఫోటో అన్ని చోట్ల ఉండాలనుకున్నాడు. అందుకని ఆయన ఒక్క ఛాన్సే అడిగి 4 ఛాన్సులు ఎట్లా కోరుకుంటాడు ఆయన? ప్రజలు ఒక ఛాన్స్ ఇచ్చారు, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే ఆయన ప్రజలు కావాలనుకున్నారు. ఇంకో 2 టర్మ్స్ అయినా ఇవ్వకపోతే రాష్ట్రం మాత్రం లేవదండి. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే తప్పకుండా ఈయన ఇంకో 2 టర్మ్స్ రావాలి. సో ఇట్లా ఈయన ఢిల్లీ ప్రయాణం గురించి మాత్రం ఎవరు ఎటువంటి అపోహలు పడక్కర్లేదు. ఆయన ఖచ్చితంగా రాష్ట్రం కోసం వెళ్తున్నారు. నిధులు కొద్దో గొప్ప తీసుకొస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు ఆయన. సో చూద్దాం మేడం, గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా కేసుల పైన కాదు, ఇక్కడ సుపరిపాలన జరగాలంటే దానికి కావాల్సినటువంటి ఒక ఇంధనాన్ని కావచ్చు, లేదంటే మటుకు డబ్బును కావచ్చు, ఖచ్చితంగా గవర్నమెంట్ నడవాలంటే ఏది జరగాలో వాటి మీద ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. చూద్దాం మేడం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.